విశాఖ మద్దలపాలెం డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖభద్రబాగ్జీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్. ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. చాలా మంది నిబద్ధతతో పనిచేసి ప్రమాదరహిత విధి నిర్వహణ కనపరిచారు. విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్ ట్రాఫిక్ సిస్టమ్ ని త్వరలో ప్రవేశపెడుతున్నాం. దీనివల్ల రానున్న రోజుల్లో రహదారి ప్రమాదాలు పూర్తిగా తగ్గుతాయి. ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. విశాఖ నగరంలో రహదారి ప్రమాదాల నివారణ కోసం రవాణా శాఖ పటిష్టంగా పనిచేస్తుంది. డిజిటల్ విధానంతో లైసెన్స్ ఇచ్చే విధానం ప్రవేశపెట్టాం. నూతన ట్రాక్ విధానం తీసుకొచ్చాం. అప్పలనాయుడు, విశాఖ ఆర్టీసీ ఆర్ఎం. విశాఖ నగరంలో ఆర్టీసీ సిబ్బంది పనితీరు ప్రమాద రహిత సూచికలను సాధించాం. జీరో యాక్సిడెంట్ డిజిట్ ని కూడా కొన్ని డిపోలు సాధించాయి. ముఖ్యంగా నగర డిపోల్లో ఉండేటువంటి డ్రైవర్లు, కండక్టర్లకు ఉన్నత శిక్షణను ఇప్పించాం. డాక్టర్ వెంకట్రామ్తో పాటు నేను కూడా పాల్గొన్నాను. పోయిన సంవత్సరం యాక్సిడెంట్ సంఖ్య అంతకుముందు ఉన్న సంవత్సరంలో 20 ఉంటే లాస్ట్ ఇయర్ 9 మాత్రం జరిగాయి. అంటే జీరో యాక్సిడెంట్ మన లక్ష్యం. ఆ లక్ష్యం సాధించడానికి ఏపీఎస్ఆర్టీసీ చాలా చక్కగా పనిచేస్తున్నారని మనకు తెలిసిపోతుంది. ఈ సందర్భంగా నేను ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అది కాకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రతి లో పనిచేస్తున్న డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, ఇంకా ఆల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్కి అభినందనలు తెలియజేస్తున్నా. పోలీస్, ఏపీఎస్ఆర్టీసీ కలిసి పనిచేస్తే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు తగ్గిపోతుంది, ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది, యాక్సిడెంట్ సంఖ్య కూడా మనం తగ్గించగలుగుతాం. అందుకే ఈరోజు నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ కానీ, సిబ్బంది కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే నాకు తెలియజేయమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా సలహాలు, సూచనలు ఏదైనా ఉంటే కూడా చెప్పడం జరిగింది. మనం బస్ కండిషన్ గురించి రెగ్యులర్గా చెక్ చేస్తాం, కానీ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్ వాళ్ళ హెల్త్ కూడా సరిగ్గా చెక్ చేయాలి. కంటి చూపు, మెంటల్ హెల్త్, హార్ట్ కండిషను. ఎందుకంటే ఆకస్మికంగా హార్ట్ అటాక్ వస్తే, స్ట్రోక్ జరిగితే ఆ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్గా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా చెక్ చేయడం అదేవిధంగా కంటి చూపు చెక్ చేయడం. తర్వాత కొన్ని వ్యాధులు అనుకోండి, వారికోస్ వెయిన్, అది కండక్టర్స్ ఎక్కువసేపు నిలిచి ఉంటే వారికోస్ వెయిన్ వస్తుంది. డ్రైవర్స్ ఎక్కువసేపు కూర్చొని ఉంటే సర్వైకల్ స్పాండైలోసిస్, నెక్ ఎక్కువసేపు ఫ్లెక్స్ చేసి పెడితే సర్వైకల్ స్పాండైలోసిస్ రావచ్చు. ఎక్కువసేపు కూర్చొని ఉంటే ప్రొలాప్స్ ఇంటర్వర్టిబుల్ డిస్క్ జరగడానికి అవకాశం ఉంది. దానివల్ల సయాటికా లాంటి ప్రాబ్లమ్స్, రకరకాల న్యూరలాజికల్ సిమ్టమ్స్ రావచ్చు, పారాలిసిస్ కూడా జరగవచ్చు. అందుకే ఈ అన్ని కూడా చెక్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా హార్ట్ కండిషన్, హార్ట్ అటాక్ జరగడానికి అవకాశం ఉందా లేదా అది చూడడానికి ఒక నాన్ ఇన్వెసివ్ టెస్ట్ ఉంది, కరోనరీ సిటీ యాంజియోగ్రామ్. అది కూడా ముఖ్యంగా ఫస్ట్ డ్రైవర్స్కి ఆ టెస్ట్ పెడితే ఉచితంగా ఏర్పాటు చేయగలిగితే మనం సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, దానివల్ల యాక్సిడెంట్ జరగడం అది కూడా మనం పూర్తిగా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను చూశాను చాలామంది డ్రైవర్స్ జీవితంలో 35 సంవత్సరంలో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు. అటువంటి బెస్ట్ డ్రైవర్స్ ఏపీఎస్ఆర్టీసీలో చాలామంది ఉన్నారని ఈరోజు మనం అందరం చూసాము. సో అటువంటి అద్భుతమైన రికార్డ్ సృష్టించిన ఆ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ అందరికీ, అదేవిధంగా జీరో యాక్సిడెంట్ లక్ష్యం సాధించడానికి పగలు రాత్రి కృషి చేస్తున్న మిగిలిన ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ అండ్ మెన్ అందరికీ మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తూ నేను ప్రసంగం ముగించాను. సో ఈ సందర్భంగా ఈ రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా
ఈ ముగింపు కార్యక్రమం చాలా చక్కగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే కూడా నేను ఆర్ఎం గారికి థ్యాంక్స్, హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం అందరికీ తెలుసు, 1 జూలై వచ్చిన తర్వాత హెల్మెట్ రూల్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నాం. దానివల్ల ఆల్రెడీ మన విశాఖపట్నం నగరంలో యాక్సిడెంట్ సంఖ్య తగ్గింది, మరణాలు తగ్గిపోయినాయి, ఇంజురీ సంఖ్య కూడా తగ్గిపోయినాయి. కానీ జీరో యాక్సిడెంట్ మన లక్ష్యం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ త్వరలో మొదలు పెట్టబోతున్నాం. మన రాష్ట్రంలో మొదటిసారిగా వైజాగ్లో మేము పెట్టబోతున్నాం. ఆల్రెడీ 9 కంపెనీస్ ముందుకు వచ్చారండి. ఈ సిస్టమ్ పెడితే 24/7 ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి అప్పుడప్పుడు ట్రాఫిక్ వాళ్ళు చెక్ చేస్తే పబ్లిక్ చాలా అలర్ట్గా ఉంటారు. ట్రాఫిక్ చెకింగ్ లేకపోతే మళ్ళీ హెల్మెట్ పక్కన పెట్టి అతి వేగంతో వెళ్ళిపోతున్నారు. కానీ అప్పుడు మాత్రం ప్రతి జంక్షన్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి. ఏ క్షణంలో ఎవరైనా తప్పు చేస్తే, తప్పు అంటే మోటార్ వెహికల్ యాక్ట్ వయలేట్ చేస్తే, ఉల్లంఘిస్తే వెంటనే ఈ చలానింగ్ జరుగుతుంది. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫస్ట్ టైం అయితే 3 నెలల సస్పెన్షన్, నెక్స్ట్ టైం 3rd టైం చేస్తే పర్మనెంట్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. అది కాకుండా మీరు అందరికీ తెలుసు, ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మేము ఇప్పుడు పోయి వెహికల్ లాక్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు భయం ఉంటుంది, ఒకసారి తప్పు చేస్తే ఫర్దర్ బండి నడపడానికి వీలు లేకుండా పోలీసు వాళ్ళు చేస్తున్నారని భయం ఉంటుంది. సో అన్ని విధంగా ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో ఆ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయబోతున్నాం. అప్పుడు మన వైజాగ్ నగరంలో రోడ్డు భద్రత బాగా ఇంప్రూవ్ అవుతుంది. ట్రాఫిక్ యాక్సిడెంట్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. మరణాల సంఖ్య బాగా పోతాయి అని నాకు నమ్మకం ఉంది. దానికి విశాఖపట్నం గంభీరంలో మీరు చెప్పినట్టుగా ఆ ట్రాక్లో ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది అక్కడ టీవీ రూపంలో ప్రదర్శించడానికి ఏర్పాటు చేయడానికి ఆ సంస్థను కోరాము. వారు ఆ ప్రయత్నం మీదే ఉన్నారు. అది కానీ వచ్చినట్లయితే ముందు డ్రైవింగ్ చేసే ముందే ఆ ట్రాక్లో ఎలా నడపాలనేది ఒక అవగాహన ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ఆ ఏర్పాటు చేయమని ఆ సంస్థకి ఇప్పటికే ఆదేశం ఇచ్చారు. ఇప్పటికీ చాలామంది డ్రైవింగ్కి వెళ్తున్నారు, కానీ 10 మంది వెళ్తే 9 మంది కూడా ఫెయిల్ అయిపోవడం అనేది. ఆ సెన్సార్ సిస్టమ్ అనేది పూర్తిగా కంప్యూటర్ ఆధారితమైనది కాబట్టి ప్రజలు ముందుగానే కావాలంటే మాక్ టెస్ట్ ముందుగా ట్రయల్కి వెళ్ళే ముందు ఒకసారి అడిగినట్లయితే మొత్తం ఒకసారి అవకాశం ఇవ్వడానికి మేము ఆదేశిస్తాం.